ధన్యవాదాలండి. ఈరోజు రాష్ట్ర గోపాలమిత్ర అసోసియేషన్ తరఫున ఏపీఎల్డిఎస్ఏ గారి ఆధ్వర్యంలో మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. వారికి మా యొక్క సమస్యను తెలియజేసుకోవడానికి అన్ని జిల్లాల నుంచి జిల్లాకు ఒకరు ఇక్కడ వచ్చి హాజరవడం జరిగింది. ఈ హాజరులో ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు లోకేష్ గారికి అలాగే మా శాఖ మార్చులైనటువంటి అచ్చెన్నాయుడు గారికి ఈ TV24 తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. అలాగే ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి CEO గారు, డైరెక్టర్ గారికి కూడా మా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. మా సమస్య ఏంటంటే 30 ఏళ్ళ నుంచి ఈ APLDA వ్యవస్థలో మేము పనిచేస్తున్నాము. గత ప్రభుత్వం వచ్చిన తర్వాత మా వ్యవస్థను పూర్తిగా పక్కన పెట్టి కొత్తగా ఒక వ్యవస్థను క్రియేట్ చేసి ఆ వ్యవస్థ తరపున వచ్చి మమ్మల్ని పక్కన పెట్టడం జరిగింది. దానివల్ల మా యొక్క బతుకులు రోడ్డు మీద పడే పరిస్థితి వచ్చింది. ఆర్థికంగా కూడా కుమ్మిపోయాము. మళ్ళీ మమ్మల్ని ఏమొచ్చి పక్కన పెట్టి కొత్త వ్యవస్థను క్రియేట్ చేసి ఆ కొత్త వ్యవస్థలో 28 ఏళ్ళుగా మేము చేస్తున్న సేవలని ఈరోజు వాళ్ళు చేస్తారని చెప్పి పక్కన పెట్టారు. వాళ్ళు ఏ విధంగా చేస్తారో ఎట్లా చేస్తారో అనేది ఆల్రెడీ అధికారులకి ప్రజలకి అందరికీ వాళ్ళకే తెలుసు. అయితే మా బాధ ఏంటంటే మాకు 25 ఏళ్ళ నుంచి పనిచేస్తున్న మమ్మల్ని ప్రభుత్వ శాఖలో ఒక సాధారణ ఉద్యోగిగా గుర్తించాలనేది మా డిమాండ్. దానికోసమే వచ్చాము. దానివల్ల మా గౌరవ వేతనం అనేది ఇంతవరకు పనిచేసాము. దానివల్ల మాకు ఎటువంటి జీవనోపాధి కలగలేదు. అన్ని విధాలా మేము ఆర్థికంగా లాస్ అయ్యాము. అలాగే పనిపరంగా కూడా ఈరోజు చాలా వరకు ఇబ్బంది పడుతున్నాము. కాబట్టి ప్రభుత్వాన్ని మేము గత ప్రభుత్వంలో నారా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారిని కలిసి మేము పలుమార్లు విన్నవించుకున్నాము. ఆ విన్నపంలో మాకు ఉద్యోగ భద్రత కల్పించాలి, అలాగే మా యొక్క వేతనాన్ని పెంచాలి అని చెప్పేసి డిమాండ్ చేశాము. దానికి వారు సానుకూలంగా స్పందించి మన ప్రభుత్వం వచ్చిన ఒక సంవత్సరంలో ఖచ్చితంగా మీకు న్యాయం చేస్తామని మాట ఇచ్చి ఉన్నారు. అలాగే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడాను గౌరవ ముఖ్యమంత్రి గారిని అలాగే లోకేష్ బాబు గారిని కూడా కలిసిన తర్వాత వాళ్ళు స్పందించి మీకు ఖచ్చితంగా న్యాయం చేస్తాము, మీ మీద చర్చిస్తామని చెప్పడం జరిగింది. ఆ చెప్పే మాట ప్రకారమే ఈరోజు ఒక కమిటీ వేసి ఆ కమిటీలో అధికారులు అలాగే మమ్మల్ని కూడా ఈరోజు ఇక్కడ ఆహ్వానించి ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేసినందుకు వారికి మేము చేతులెత్తి నమస్కరిస్తున్నాం. సార్ మా రిక్వెస్ట్ ఈ 24 ఛానల్ ద్వారా మేము తెలియజేసుకున్నది ఒకటే సార్, మాకు ఖచ్చితంగాను ఉద్యోగ భద్రత అనేది మీరు శాఖలో ఏ డిపార్ట్మెంట్ ఇది ఇచ్చినా మా యొక్క అర్హతలను బట్టి ఏ విధంగా మమ్మల్ని చేసినా ఉద్యోగ భద్రత అనేది శాశ్వత ఉద్యోగ భద్రత అనేది కల్పించాలనేది ఒక డిమాండ్. అలాగే 6500తో మా గౌరవ వేతనంతో మా పిల్లలు పోషించుకోవడం బాధ్యతగా ఉంది. కాబట్టి మినిమం ఒక క్యాడర్ ఇచ్చి ఆ క్యాడర్కి తగ్గట్టు జీతభత్యాలను కల్పించి ఒక జీవనోపాధి కల్పించి మళ్ళీ ఏ ప్రభుత్వం వచ్చినా కనీసం మమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా మా యొక్క వ్యవస్థను కొనసాగించేటట్లు 25-30 ఏళ్ళ నుంచి మేము చేస్తున్న వ్యవస్థని మా యొక్క పనుల విధానాన్ని గుర్తించి మాకు న్యాయం చేయాల్సిందిగా ఈ న్యూస్ ఛానల్ ద్వారా తెలియజేసుకుంటున్నాము. అలాగే అధికారులు కూడా పెద్ద మనసు చేసుకొని మా యొక్క మా యొక్క సమస్యల్ని సానుకూలంగా తీసుకొని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి మా తరపున వాళ్ళ తరపున అనుకొని మా పైన ఒక మంచి దైర్యం చూపించి ఒక మంచి నిర్ణయం తీసుకుంటారని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. వెల్కమ్ అండి. TV24 ఛానల్కు